సేవ్ డెమోక్రసీ పేరిట రాష్ట్ర రాజధానిలో ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన దీక్ష వేదిక మీద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే పెద్దలు వి హనుమంతరావు గారు, జగ్గారెడ్డి గారు, పెద్దలు కోదండరామ్ గారు, అదేవిధంగా సుధాకర్ గారు, మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అఖిల పక్షాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశంలో కానీ ఈరోజు పేద ప్రజల పక్షాన్ని నిలబెట్టేటువంటి పార్టీల పట్ల వివక్ష చూపుతున్న అంశాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో వేలెత్తి చూపినప్పటికీ కూడా వాళ్ళ వైఖరిని మార్చుకోకుండా ఇప్పటికే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్ర వల్ల దేశ ప్రజల ఆలోచనలో ఒక మార్పు వచ్చి రాబో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయి ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వం వస్తుందని చెప్పినటువంటి ఆలోచనతోటి ప్రశ్నించే గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారిని ఇప్పటికే ఒక మారు లోకసభ నుంచి బహిష్కరించడం, వారి ఇంటిని కూడా ఖాళీ చేయడాన్ని దేశ ప్రజలందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం నశించుకున్న క్రమంలో రాహుల్ గాంధీ గారు వెంట దేశం యావత్తు కూడా నిలబెట్టినటువంటి తీరులో మళ్ళీ వారికి సుప్రీంకోర్టు ద్వారా లోకసభలో సభ్యత్వం రావడం, మళ్ళీ ప్రశ్నించేటువంటి తత్వం, ప్రశ్నించేటువంటి అంశంలో ఈరోజు బీజేపీ ఫ్రస్ట్రేషన్కు లోనై, ఈరోజు బీజేపీ వైపు ఫ్రస్ట్రేషన్కు లోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటుందన్న నిదర్శనంగా ఈరోజు 146 మంది పార్లమెంట్ సభ్యుల్ని ఏకకాలంలో లోకసభ నుంచి బహిష్కరణ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని హరించడం అన్నమాట. ప్రజాస్వామ్యానికి ఈరోజు ఒక మచ్చలా ఈరోజు ఈ కార్యక్రమం మిగిలిపోయింది తప్ప మరొకటి కాదన్నమాట. ఎందుకంటే రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారు ఏదో ఎత్తుగడ్డలు వేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అసహించుకుంటారనే మాట సందర్భంగా అందుకే నాడు దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానిలో సేవ్ డెమోక్రసీ పేరిట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు నిరసనలు చేస్తూ ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు పార్లమెంటుపై దాడి జరిగిందంటే మన ప్రజాస్వామ్యం పైన, మనపైన దాడి జరిగినట్టునా కాదా? అలాంటి మరి వ్యక్తులపైన కానీ, అలాంటి వ్యక్తుల్ని పార్లమెంట్లోకి ప్రవేశించడానికి పాస్ ఇప్పించినటువంటి ఆ భారతీయ జనతా పార్టీ ఎంపీలపైన కానీ చర్య తీసుకోకుండా ఈరోజు లోకసభలో ప్రశ్నించే గొంతుకులైనటువంటి సుమారు 146 మంది ఎమ్మెల్యేలైనటువంటి ఎంపీలను ఈరోజు లోక్సభ నుంచి బహిష్కరించడం అంటే ఈ భారతీయ జనతా పార్టీకి పాపం పండిందనే మాట ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈరోజు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, జిఎస్టీ పేరు మీద పసిపిల్లలు తాగే పాలపైన కూడా పన్ను వేసేటువంటి కార్యక్రమం ఈరోజు అధికారులకు వచ్చేటప్పుడు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వని బీజేపీ, అదేవిధంగా పేదల ఖాతాల్లో ప్రభుత్వం రాగానే 14,30,000 వేస్తామని చెప్పని అధికారులకు వచ్చి కేవలం కార్పొరేట్ అధిపతులకే ఈరోజు అవకాశం కల్పించే విధంగా ఆనాడు లోకసభలో రాహుల్ గాంధీ గారి ప్రశ్న కూడా 2014 కంటే ముందు ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆదాని 600 పైచిలకు నెంబర్లో ఉంటే ఇటీవల జరిపినటువంటి ప్రపంచ సంపన్నుల జాబితాలో 2వ స్థానానికి ఎలా ఎగబాకిండు ఆ మ్యాజిక్ ఏందని అడిగిన ప్రశ్నకే ఈరోజు వారిని కూడా రోజు లోకసభ నుంచి గెంటేసినటువంటి కార్యక్రమం. ఈరోజు ప్రశ్నించే గొంతుకలను మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసినాం. ప్రశ్నించే గొంతుకలను కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం. ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో కూర్చుండబెట్టే విధంగా గత ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రో రేపు రాబో రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అదే తీర్పిచ్చి ఇండియా కూటమికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా
ప్రజలు తీర్పిస్తారని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉన్నాం. సేవ్ డెమోక్రసీ పేరిట ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా రాబోయే ఎన్నికల్లో ఈ 10 సంవత్సరాల అవినీతి అక్రమాలు ప్రశ్నించే గొంతుకలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి ఈనాడు నుంచే కంకణం కట్టుకునే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా నా వైపు నుంచి పిలుపునిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు.